హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో పోల్ట్రీ నాలెడ్జ్ గురించి, సో ఫీడ్ మేనేజ్మెంటు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో. సో నేనైతే నైట్ టైమే ఫీడ్ పోసుకుంటాను. సో ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 34 days అవుతుంది. సో ఎందుకంటే మార్నింగ్ మనము 12కు అలా ఫీడర్లు లేపుకుంటున్నాము, ఎందుకంటే వేడి కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఫీడర్లు లేపుకుంటున్నాం. సో నైట్ అయితే నేను ఫీడ్ అనేది టోటల్ 21 bags పోస్తాను, 50 kg. సో మార్నింగ్ మళ్ళీ 2-3 bags ఇలా పోస్తాను. సో టోటల్ వచ్చేసి మనకు 24 bags. సో ఈ రోజుకు మన బర్డ్స్కు సో ఫీడ్ అనేది ఇంతనే తినాలి. సో అందువల్ల నేను ఆ విధంగానే ఫీడ్ పోస్తున్నాను. సో మళ్ళీ ఒకటి, మనం ఫీడర్లు అనేది కొన్ని హైట్లు అనేది మనం చూసుకోవాలి. సో ఈ విధంగా ఈ హైట్ ఉంటే సో ఫీడ్ అనేది ఇంటేక్ చేస్తుంది. సో మరీ ఫీడ్ కూడా మరీ బయటకు రావద్దు, ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి అది తవ్వుకున్నప్పుడు వచ్చేటట్టు ఉండాలి. సో మనం ఆ గాల అనేది చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. సో గాల అనేది పెద్ద గాలలో పెట్టేసాను నేను లాస్ట్. సో డౌన్లో ఉంటుంది. సో ఫీడ్ మనం ఫుల్ పోసినప్పుడు కిందికి అనేది ఆ కోడ్ అయితే ఎప్పుడైతే ఫీడ్ తింటుంటుందో అప్పుడే ఫీడ్ అనేది వస్తుంది. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా మీరు ఫీడర్ అనేది కూడా హైట్లు అనేది పెట్టుకోవాలి. సో మరీ హైట్ ఉంటే కూడా ఇట్లా గొంతు అనేది వస్తుంది. సో ఈ గొంతు నోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఇంకోటి ఫ్రెండ్స్, సో కొన్ని బర్డ్స్ అనేది హైట్ అయినా కొద్దీ కొన్ని ఇట్లా కొట్లాడుకుంటాయి. సో ఇంతకుముందుకు మీకు వీడియోలో కూడా చూపించాను. సో అది ఎందుకంటే కొంచెం ఉప్పు అనేది తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ట్యాంక్లో ఒక ఉప్పు ప్యాకెట్ ఉంటాయి కదా, సో ఒక ఉప్పు ప్యాకెట్ ట్యాంక్లో మనం 1 kg తెచ్చి పోసుకోవాలి. సో పోసుకున్నట్టయితే కోళ్ళు అనేది ఇట్లా కొట్లాడుకోవు. అక్కడక్కడ కొన్ని కొట్లాడుకున్నట్టు మీకు కనిపిస్తాయి కదా. సో అలా కొట్లాడుకున్నట్టు కనిపించడం ఎందుకంటే సో వీటికి అనేది ఆ విధంగా కొట్లాడుకోకుండా ఉండాలంటే సో మనం ట్యాంకులు అనేది ఉప్పు అనేది ఒక 1 kg తెచ్చి పోసుకోవాలి. సో పోసుకున్నట్టయితే సో అవి ఇలా కొట్లాడుకున్నప్పుడు బంద్ చేస్తాయి. ఎందుకంటే వీటికి ఎలర్జీ అనేది వస్తుంది ఇట్లా మేబీ ముంగట. సో ఆ విధంగా ఉప్పు వేసినట్టయితే కంట్రోల్ అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.